హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము టెట్ పేపర్ 1లో భాగంగా మే 30, 2024 సంవత్సరంలో షిఫ్ట్ 2లో జరిగినటువంటి క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాము. ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏముందంటే క్రింది సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి అని ఇక్కడ. క్రింది సంఖ్యలు ఏం చేయాలి, మనం అవరోహణ క్రమంలో రాయాలంట. అయితే మీకు తెలుసు అవరోహణ క్రమం అంటే ఏంది. పెద్ద విలువల నుంచి చిన్న విలువల వరకు రాసుకుంటూ పోతే ఆ విలువలు ఏమంటారంటే అవరోహణ క్రమం అని అంటారు. అయితే చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి మనకు 1, 2, 3, 4 దశాంశ భిన్నాలు ఇవి. ఈ 4 కూడా దశాంశ భిన్నాలు అనమాట. దశాంశ భిన్నాలు మనకు ఉండేటువంటి భాగాలు ఏముంటాయి. పాయింట్ ఏదైతే ఉంటుందో పాయింట్కి ఎడమవైపు ఉండేటువంటి భాగాన్ని ఏమంటారంటే పూర్ణాంక భాగం అని అంటారు. కుడివైపు ఉండేటువంటి భాగాన్ని ఏమంటారంటే దశాంశ భాగం అని అంటారు అనమాట. ఈ విధంగా మనకు దశాంశ భిన్నాలు ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అదేవిధంగా దశాంశ భాగంలో ఉన్నటువంటి విలువలు ఇది 10వ వంతు, 100వ వంతు, 1000వ వంతు అనమాట. ఇదేంటి, ఇక్కడ 1ల స్థానం, 10ల స్థానం ఇదే ఉంటుంది అనమాట. ఎడమవైపు విలువలు ఏమైతే మనకు 1ల స్థానం 1, 10, 100, 1000 అనమాట. మరి ఎడమవైపు కుడివైపు వస్తే ఏమవుతుంది 10వ వంతు, 100వ వంతు, 1000వ వంతు అనమాట. ఈ విధంగా అనమాట. అయితే ఇవి అవరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద నుంచి చిన్న కాబట్టి ఏం చేస్తాం మనం ఇందులో చూడాలి మనం. మరి మనకు ముందుగా పూర్ణాంక భాగంలో విలువలు ఏమన్నా ఇక్కడ పాయింట్కి ఎడమవైపు ఉన్నటువంటి విలువలన్నీ కూడా 8, 8, 8, 8 అన్నీ కూడా సమానం ఉన్నాయి. కాబట్టి పూర్ణాంక భాగం ప్రకారం మనం వీటిలో ఏది పెద్దదో చెప్పలేము మనం. తర్వాత ఏం చేస్తాం మనము దశాంశ భాగంలో వచ్చినట్లయితే మనము 10వ వంతు 0 ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ 10వ వంతులో 0నే ఉంది. ఇక్కడ ఏముంది 10వ వంతు, ఇక్కడ 0నే ఉంది. ఇక్కడ 10వ వంతు కూడా 0నే ఉంది. కాబట్టి ఇది కూడా చెప్పలేము. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, తర్వాత 100వ వంతులో వస్తాం మనం 0, 1, 3, 2. మరి 0 కంటే 1 కంటే 3 పెద్దది కాబట్టి 2 కంటే కూడా 3 పెద్దది కాబట్టి ఫస్ట్ మనకు వచ్చే విలువ అయితే ఇదనమాట. ఇది 8.033 అన్నిటికంటే పెద్ద విలువ అనమాట. దాని తర్వాత సెకండ్ విలువ ఏమంటే 3 తర్వాత వచ్చే విలువ ఏం చెప్పండి 2 కాబట్టి 8.025 అనమాట. దాని తర్వాత వచ్చే విలువ ఏమంటే 8.012 అనమాట. 8.012. దాని తర్వాత వచ్చే విలువ లాస్ట్గా 8.003 అనమాట. ఇది మనకు వచ్చేటువంటి అవరోహణ క్రమం అనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏమంటే 1 లీటర్లో 50 మిల్లీలీటర్ల భాగం ఎంత అన్నాడు. 1 లీటర్లో 50 మిల్లీలీటర్ల యొక్క భాగం ఎంత అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ. 1 లీటర్ అంటే ఎన్ని మిల్లీలీటర్ చెప్పండి, ఇక్కడ మనకు 1000 మిల్లీలీటర్లకు సమానం అనమాట. 1 లీటర్ అంటే 1 లీటర్ = 1000 మిల్లీలీటర్లకు సమానం అనుతుంది. అయితే ఈ 1000 మిల్లీలీటర్లు 50 అనేటువంటి ఎన్నో వంతు అన్నాడు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం మనము సింపుల్గా 50ని మనము 50 ఎన్నో భాగం అన్నాడు 50/1000 చేస్తాం. 50 చేత 1000ని భాగిస్తే ఏమొస్తుంది. 50 ఎక్కం 50, 50 20ల. కాబట్టి మనకి ఎంత వచ్చిందంటే 1/20 అనమాట. అంటే అర్థమైంది 50 మిల్లీలీటర్ అనేటువంటిది 1 లీటర్లో 1/20వ భాగం అవుతుంది అనమాట. సరే, మూడో క్వశ్చన్ ఏముంది ఇక్కడ 2038లో 0 యొక్క స్థాన విలువ ఎంత అన్నాడు. మరి ఇక్కడ చూస్తే మనం 0 ఉంది, ఇక్కడ 0 ఇక్కడ ఉంది. ఇక్కడ 1, 10, 100వ స్థానంలో ఉంది. 100వ స్థానంలో ఉన్నప్పటికీ వాటి యొక్క ముఖ విలువ మనకు 0 ఉంది కాబట్టి మొత్తం విలువ మనకు 0 అవుతుంది అనమాట. కాబట్టి 2038లో 0 యొక్క స్థాన విలువ 0 అవుతుంది. 0 యొక్క స్థాన విలువ 0నే అవుతుంది అనమాట. ఎందుకంటే వాటి యొక్క యాక్చువల్గా స్థాన విలువ 100ల స్థానంలో ఉంది, కానీ వాటి విలువ ఎంత సమానం మనకు 0 ఉంది కాబట్టి దాని యొక్క విలువ 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ ఏముందంటే 1 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ శుక్రవారం అయితే ఆ నెలలో 3వ సోమవారము వచ్చేటువంటి తేదీ ఎంత అన్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ 1 సంవత్సరంలో ఏప్రిల్ 1 ఏమైందంటే మనకి ఏప్రిల్ 1 శుక్రవారం అయిందంట. అయితే ఆ నెలలో 3వ సోమవారానికి వచ్చేటువంటి తేదీ ఏది అన్నాడు. చూడండి, మనకి 1వ తేదీ ఏం చెప్పండి, ఇక్కడ 1వ తేదీ మనకు శుక్రవారం అన్నాడు. 1వ తేదీ శుక్రవారం అంటే ఫ్రైడే అయిందనమాట. తర్వాత 2వ తేదీ ఏమవుతుంది, అప్పుడు మనకు శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది, సాటర్డే. తర్వాత థర్డ్ ఏమైతే చెప్పండి సండే అవుతుంది అనమాట. 1వ తేదీ శుక్రవారము, 2వ తేదీ శనివారము, 3వ తేదీ ఆదివారం అనమాట. మరి 4వ తేదీ ఏమవుతుంది, 4వ తేదీ మనకు మండే అవుతుంది అనమాట. మరి ఈ మండే ఏంది ఇక్కడ మనకి ఫస్ట్ మండే అనమాట. ఇది ఏం చెప్పండి, ఇది ఫస్ట్ మండే అవుతుంది అనమాట. ఇది ఎందుకంటే మనకు 1వ తారీఖు మనకు శుక్రవారంతో ప్రారంభమైంది కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి సోమవారం ఏమవుతుంది మనకి, అది ఏప్రిల్ మాసంలో 1వ సోమవారం అవుతుంది అనమాట. అయితే మనకేం కావాలి, మనకి 3వ సోమవారం అన్నాడు ఇక్కడ. 3వ సోమవారం అంటే ఏం చేస్తాం మనము, 1వ సోమవారం మనకు 4వ తారీఖు ఎందుకంటే ఏం చేస్తాం నెక్స్ట్ మండే రావాలంటే మళ్ళీ మనం ఏం చేస్తాము 4కు 7 కలపాలి. 4 + 7 అంటే వారం అంటే 7 రోజులు కాబట్టి మనము 7 కలిపితే ఏమొస్తుంది మనకి 11 వస్తుంది అనమాట. అంటే 11వ తారీఖు మనకి ఏమవుతుంది మళ్ళీ మండే అవుతుంది. అదేం చెప్పండి, అది సెకండ్ మండే అనమాట. అది 4 + 7 11 అవుతుంది. ఆ 11 ఏమంటే మనకు 2వ సోమవారం అవుతుంది. తర్వాత 11కి మళ్ళీ ఏం చేయాలి, తర్వాత మనము 7 కలపాలి. అప్పుడు మనకు వచ్చేది విలువ ఎంత, అప్పుడు
18 అనమాట. సో 18 ఇక్కడ మనకి ఇది. సో ఇది కూడా మండే అవుతుంది. ఈ మండే ఎన్నో చెప్పండి ఇది. సో 3వ మండే అవుతుంది. కాబట్టి సో 1వ తేదీ మనకు శుక్రవారం అయినట్లయితే సో 18వ తారీఖు ఏమవుతుంది మనకు అది 3వ మండే అవుతుంది అనమాట. 3వ సోమవారము అవుతుంది. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి ఏముంది ఇక్కడ. అరగంటలో సెకండ్ల సంఖ్య ఎంత? ఇది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. అరగంటలో సెకండ్ల సంఖ్య ఎంత అని మీకు తెలుసు ఆల్రెడీ. సో అరగంట అంటే ఎంత చెప్పండి ఇది. అరగంట అంటే మనకు సో 30 నిమిషాలకు సమానం అనమాట. 30 నిమిషాలకు సమానం అవుతుంది. మరి 1 నిమిషం అంతే ఎంత? 60 సెకండ్లు కాబట్టి ఏం చేస్తాం మనము 30ని సెకండ్లు మార్చాలంటే ఏం చేస్తాం మనం 30 × 60 సెకండ్లు అనమాట. 30 × 60 సెకండ్లు. 30 × 60 సో 3 6 18 తర్వాత 2 సున్నాలు ఇక్కడ. తర్వాత మనకు వచ్చే విలువ మొత్తం ఏంటంటే 1800 అనమాట. కాబట్టి సో 1800 సెకండ్లకు సమానం అవుతుంది. కాబట్టి ఒక అరగంట అంటే మనకి ఎంత ఇక్కడ 1800 సెకండ్లకు సమానం అయింది అనమాట. సో నెక్స్ట్ తర్వాత 6వ క్వశ్చన్ ఏమి చూడండి ఇక్కడ. ½ kg అర్ధ కిలో కాఫీ పొడి ధర మనకు 80 రూపాయలు అంట. అర్ధ కిలో కాఫీ పొడి ధర 80 రూపాయలు అయితే సో 2.2 కిలోల కాఫీ పొడి యొక్క ధర ఎంత అన్నాడు. సో ½ kg ఈజ్ ఈక్వల్ 80 రూపీస్ అయితే 2.2 kgల యొక్క కాఫీ పొడి ధర ఎంత? చాలా సింపుల్ చూడండి ఇక్కడ. మరి ½ kg కాఫీ పొడి సో మనకి ఎంత చెప్పండి ఇక్కడ రూపాయలు 80 రూపాయలు అంట. మరి 1 kg ఎంత వస్తుందో చెప్పండి. అప్పుడు 1 kg అంటే ఇది డబుల్ కాబట్టి సో ½ kgకి డబుల్ 1 kg కాబట్టి 80కి డబుల్ ఎంత చెప్పినప్పుడు 160 అవుతుంది అనమాట. అంటే 1 kg యొక్క ధర ఎంతంటే మనకు 160 రూపాయలు అనమాట. మనకేం కావాలప్పుడు మనకు 2.2 కిలోల యొక్క కాఫీ పొడి ధర ఎంత అన్నాడు. సింపుల్గా ఏం చేస్తాం మనము. సో 2.2 × 1 kg ధర ఎంత 160 కాబట్టి గుణించాలప్పుడు మనకు. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే సో 160 × 2.2 మొత్తం గుణిస్తే మనకు వచ్చే విలువ ఎంత. ఈ పాయింట్ ఈ సున్నాకి ఏమవుతుంది ఇక్కడ ఈ పాయింట్ పోతుంది ఇక్కడ. దాన్ని కలిపి రాస్తే ఏమొస్తుంది మనకు. సో 22 × 16గా మారుతుంది. అది గుణిస్తే ఏమొస్తుంది 16 × 32 16 × 32 ఒక 3 35. సో కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే 352 రూపాయలు అనమాట. కాబట్టి సో ½ kg కాఫీ పొడి ధర మనకు 80 రూపాయలు అయితే 2.2 కిలోల యొక్క కాఫీ పొడి ధర ఎంతంటే 352 రూపాయలకు సమానం అవుతుంది. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి ఏమిటి ఇక్కడ. m, 2m, 3mల సో మధ్యగతం 12 అయితే దత్తాంశం యొక్క అంక మధ్యమం ఎంత అన్నాడు ఇక్కడ. మధ్యగతం అంటే ఏంది. సో ఏదైనా ఒక దత్తాంశంలోని రాశులను మనము ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో రాస్తే కానీ మధ్యలో వచ్చే విలువను ఏమంటారంటే మధ్యగతం అని అంటారు అనమాట. వాటి యొక్క విలువ ఎంత 12కి సమానం అంట. మరి అంక మధ్యమం అంటే ఏంది. అంక మధ్యమం అన్న ఒకటే, సగటు అన్న ఒకటే, సరాసరి అన్న ఒకటే. సో అంక మధ్యమం ఫార్ములా ఏమంటే సో రాశుల మొత్తం బై రాశుల సంఖ్య x బార్ = σxi/n అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలా. మరి ఇక్కడ మనం చూడండి ఇక్కడ 1m ఇక్కడ ఏం లేకుంటే m పక్కన గుణకం ఏముంటుంది ఇక్కడ 1m అనమాట. సో 1m, సో 2m, 3m. సో ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 1m 2m 3m ఇవన్నీ కూడా మనకు ఆరోహణ క్రమంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వరుసగా ఉన్నాయి. కాబట్టి వీటిలో మధ్యగతం ఏమవుతుంది అప్పుడు మనకు సో 2m అనమాట. సో 2m అవుతుంది. మరి లెక్క ప్రకారం మనకి ఏంది ఇక్కడ మధ్యగతం ఎంత అంటే 12కి సమానం అంట. కాబట్టి సో 2m = మనకు ఇది 12కి సమానం అవుతుంది అనమాట. అప్పుడు దీని నుంచి మనకు వచ్చే m విలువ ఎంత చెప్పండి. m = 12 2 భాగిస్తారు కాబట్టి సో /2 2 × 2 6 అనమాట ఇక్కడ. సో అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే m = 6 రావడం జరిగింది ఇక్కడ మనకి. m = 6 అంట. మరి దత్తాంశంలో విలువలు ఏమన్నా ఇక్కడ 1m 2m 3m కాబట్టి 1m అంటే ఎంత. సో m అంటే 6, 2m అంటే ఎంత 6 × 12 తర్వాత 3m అంటే ఎంత చెప్పండి 6 × 18 అనమాట. కాబట్టి దత్తాంశంలో రాశులు ఏమైతే అంటే 6, 12, 18 అనమాట. వీటి యొక్క అంక మధ్యమం ఎంత అన్నాడు. మరి అంక మధ్యమం అంటే రాశుల మొత్తం రాశుల సంఖ్య కాబట్టి ఏం చేస్తాం అప్పుడు మనము 6 + 12 + 18/3 అనమాట. అప్పుడు మొత్తం కొడితే మనకి ఎంత వస్తుంది మొత్తం కలిపితే సో 36/3 3 12 కాబట్టి మనకు వచ్చే విలువ ఏంటంటే 12 అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క అంక మధ్యం ఎంత 12కి సమానం. చూడండి ఇక్కడ అంక మధ్యమము మధ్యగతం రెండు కూడా మనకు సమానం కావడం జరిగింది. ఇక్కడ అంక మధ్యం కూడా 12 సో సారీ మధ్యగతం కూడా 12 మధ్యగతం 12 అంక మధ్యం కూడా 12 కావడం జరిగింది మనకి అది. సో నెక్స్ట్ చూడండి 8th క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో 2 చే నిశ్శేషంగా భాగించబడి 4 చే నిశ్శేషంగా భాగించబడదు అన్నాడు ఇక్కడ. చూడండి ఏమి ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీసారి చూడండి ఇక్కడ. సో క్రింది వాటిలో 2 చేత నిశ్శేషంగా భాగించబడి 4 చే నిశ్శేషంగా భాగించబడదు అన్నాడు ఇక్కడ. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్ మనకి ఏం కావాలా ఏదో ఒక విలువ మనకు 4 చేత భాగించబడదు. అయితే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినాడు ఇక్కడ. సో ఇచ్చినటువంటి ప్రతి విలువలో మనకు ఒకట్ల స్థానంలో 2 ఉంది. ఒకట్ల స్థానం మనకి ఏముంది ఇక్కడ సరి సంఖ్య ఉంది ఇక్కడ. సో 8 సరి సంఖ్యనే, 2 సరి సంఖ్యనే, 4 సరి సంఖ్యనే, 6 కూడా సరి సంఖ్యనే. కాబట్టి ఏం చెప్పండి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు కూడా మనకు 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. కానీ మనకేం కావాలా 4 చే భాగించబడకూడదు. కాబట్టి ఏం చేస్తాం మనము ఇచ్చినటువంటి విలువలు ఏం చేస్తాం మనము ఒకట్ల స్థానం, పదుల స్థానం, ఒకట్ల స్థానం, పదుల స్థానంలో ఉన్నటువంటి విలువలు తీసుకొని అందులో ఏదైతే 4 చేత భాగించబడదో అది మాత్రమే
ఆ మొత్తం విలువ కూడా 4 చేత భాగించబడుతుంది అనమాట. ఫస్ట్ ఏం చేద్దాం, మనం 0.8 తీసుకుందాం మనం. సో దీన్ని 4తో భాగిస్తే ఏమొస్తుంది, 4 ఎక్కం 4 రెంట్ల పోతుంది కాబట్టి మనకు ఇది మనకు 4 చేత భాగించబడుతుంది. మరి 82 తీసుకుంటే ఇది 4 ఎక్కంలో రాదు, ఇది 4 ఎక్కం తీసుకుంటే 4 ఎక్కం 4 4 రెంట్ల 8, మీకు 2 ఉంది, ఇది మనకి శేషం 2 మిగులుతుంది మనకి అది. కాబట్టి సో రెండో ఆప్షన్ మనకు 4 చేత భాగించబడదు. 24 తీసుకుంటే ఇది కూడా 4 6 24. సో 76 తీసుకుంటే ఇది కూడా మనకు 4 ఎక్కం 4, సో 4 9 19లో పోతుంది అనమాట అది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో కేవలం మనకు రెండో ఆప్షన్ మాత్రమే 4 చేత భాగించబడదు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇచ్చినటువంటి ఏ విలువైనా కానీ, ఎన్ని అంకెల సంఖ్యనా కానీ మనకి ఏం చేస్తాం, సింపుల్గా మనం 4 చేత భాగించబడాలంటే మనము 1ల స్థానం 10ల స్థానం ఆ రెండు విలువలు తీసుకొని 4తో భాగించుకుంటాం మనము. శేషము 0 వస్తే భాగించబడుతుంది, శేషం 0 రాకుంటే అది 4 చేత భాగించబడుతుంది అనమాట. మరి 8 అంటే ఏం చేస్తాం, మనము 3 స్థానాలు తీసుకుంటాం. మనం 1లు 10లు 100లు తీసుకుని మనం 3ని కూడా ఆ 3 విలువల్ని మనము 8తో భాగిస్తే శేషం 0 వస్తే 8తో భాగించబడుతుంది, లేకుంటే 8తో భాగించబడుతుంది అనమాట. సో నెక్స్ట్ 9th వన్ చాలా ఈజీ ఉంచండి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఇక్కడ 1 కిలోమీటర్ ఎన్ని సెంటీమీటర్లకు సమానము అన్నాడు. చాలా సింపుల్ చూడండి, మీకు తెలుసు ఆల్రెడీ. సో గుర్తుపెట్టుకోవాలి, 1 కిలోమీటర్ ఎంత చెప్పండి, సో 1000 మీటర్లకు సమానం అనమాట. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లకు సమానం అవుతుంది. అయితే మీకు తెలుసు 1 మీటర్ ఎంత, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లకు సమానం అనమాట. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్లు, 1 మీటర్ ఎంత అంటే 100 సెంటీమీటర్లకు సమానం అనమాట. అప్పుడు ఏం చేస్తాం మనము, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 అదేవిధంగా ఉంచేసి మనము మరి మీటర్ అంటే ఎంత, ఎన్ని సెంటీమీటర్లు చెప్పండి, 100 సెంటీమీటర్ కంటే ఏం చేస్తాం మనం, ఇంటూ 100 చేస్తే ఏమైతే అప్పుడు అది సెంటీమీటర్లలో మారుతుంది అనమాట. కాబట్టి సో మనకు వచ్చిన విలువ ఏంటంటే 1 × 1 1 వస్తుంది. మనకి 0 0 ఇక్కడ 1 2 3 4 5 కాబట్టి 5 సున్నాస్ అనమాట ఈ విధంగా. కాబట్టి ఈ విలువ మొత్తం ఏంటంటే సో 1 కిలోమీటర్ అంటే మనకు 1,00,000 సెంటీమీటర్లకు సమానం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, ఏమిచ్చినాడు ఇక్కడ, క్రింది వాటిలో కనిష్ట పూర్ణాంకం ఏది అన్నాడు. కనిష్ట పూర్ణాంకం మీకు తెలుసు, పూర్ణాంకాలు అంటే ఏంది, డబ్ల్యూతో సూచిస్తాం పూర్ణాంకాలు మనం. దీన్ని ఇవి దేంతో స్టార్ట్ అవుతుంది, మనకు 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. 0 1 2 డాష్ డాష్ ఈ విధంగా అనమాట. సో ఈ విలువలు ఏమంటారంటే పూర్ణాంకాలు అని అంటారు. పూర్ణాంకాలను మనం డబ్ల్యూతో సూచిస్తాము, హోల్ నంబర్స్ అని అంటారు, పూర్ణాంకాలు. సో ఇది మనకు 0తో ప్రారంభమవుతుంది కాబట్టి సో పూర్ణాంకాలలో చిన్న విలువ మనకి ఏదంటే 0కి సమానం అవుతుంది అనమాట. అదేవిధంగా మనము సహజ సంఖ్యలు తీసుకుంటే దాన్ని ఎంతో సూచిస్తాం మనము. ఇవి దేంతో స్టార్ట్ అవుతాయి, సో 1 నుంచి ప్రారంభమవుతాయి. 1, 2, 3 డాష్ డాష్ ఈ విధంగా ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు అనమాట. అదేవిధంగా సో జెడ్ కానీ లేదా ఐ కానీ తీసుకుంటే దీని ఏమంటారు, పూర్ణ సంఖ్యలు. పూర్ణాంకం అంటే వేరే, పూర్ణ సంఖ్యలు అంటే వేరే. మరి పూర్ణ సంఖ్యలు దేంతో సూచిస్తాం మనం, జెడ్ కానీ ఐతో సూచిస్తాము. మరి పూర్ణ సంఖ్యలు ఏమంటే మధ్యలో 0 ఉంటే, కుడివైపు ఏమంటే మనకి ధన విలువలు ఉంటాయి 1, 2, 3 అనమాట. సో ఎడమవైపు ఏమంటే ఇక్కడ మనకి ఇక్కడ -1 -2 ఈ విధంగా అనమాట. గుర్తుపెట్టుకోవాలా. సో పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు అనమాట. కనిష్ట పూర్ణాంకం మనకు 0కి సమానం అవుతుంది. 1 అంటే ఇక్కడ మనకు కనిష్ట సహజ సంఖ్య అనమాట అది. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏముందంటే, కేవలం 2 కారణాంకాలను మాత్రమే, కేవలం 2 కారణాంకాలను కలిగి ఉన్నటువంటి సంఖ్యలు ఏమంటారు అన్నాడు. మీకు తెలుసు కేవలం 2 మాత్రమే కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారు అంటే ప్రధాన సంఖ్యలని అంటారు. కాబట్టి ఆప్షన్ 3 ప్రధాన సంఖ్యలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మరి ప్రధాన సంఖ్యలు అంటే ఏంది, 1 మరియు దానికి అదే కారణాంకం అయితే ఆ సంఖ్యలు ఏమంటారు అంటే ప్రధాన సంఖ్యలని అంటారు. సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ సో 2 తీసుకుంటే మనం 2కి వచ్చే కారణాంకాలు కేవలం 2 × 1 2 కారణాంకాలు మాత్రమే ఉన్నాయి. 3 తీసుకుంటే 3 × 1 సో 2 కారణాంకాలు మాత్రమే ఉన్నాయి. 1 1 3 1 కాబట్టి 2 కారణాంకాలు మాత్రమే ఉన్నాయి. 5 తీసుకుంటే 5కి వచ్చేటువంటి కారణాంకాలు ఏమైతే 5 × 1 ఇక్కడ కూడా సో 2 కారణాంకాలు ఉన్నాయి. 7 తీసుకుంటే అది కూడా 7 × 1 సో ఇది కూడా 2 కారణాంకాలు. కాబట్టి ఇవన్నీ ఏమైతే ఇవన్నీ కూడా మనకు ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. మరి సరి సంఖ్యలు అంటే ఏంది, 2 చేత భాగిస్తే శేషము 0 వస్తే ఆ సంఖ్యలు ఏమంటారంటే సరి సంఖ్యలు అని అంటారు. మీకు తెలుసు ఆల్రెడీ. సో 2, 4, 6, 8 అనమాట. డాష్ డాష్ ఇవన్నీ కూడా సరి సంఖ్యలు. మరి బేస్ సంఖ్యలు అంటే ఏంది, 2 చేత భాగిస్తే శేషము 1 వస్తే ఆ సంఖ్యలు ఏమంటారంటే బేస్ సంఖ్యలు అంటారు. అవేమంటే 1, 3, 5 సో 7 డాష్ డాష్. సో ఇవి వదిలిపెట్టిన సంఖ్యలు ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇవి వదిలిపెట్టిన సంఖ్యలు ఇక్కడ ఉంటాయి అంతే. ఇక్కడ బేసి సరి సంఖ్యలు. తర్వాత మరి సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు అంటే ఏమంటే ఇప్పుడు మనకి ప్రధాన సంఖ్యలు ఏవైతే వచ్చినాయో ప్రధాన సంఖ్యలకి ఆపోజిట్గా ఉండేటువంటి సంఖ్యలు ఏమంటారంటే సంయుక్త సంఖ్యలని అంటారు. ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలు ఏమంటారంటే సంయుక్త సంఖ్యలని అంటారు. ఉదాహరణ తీసుకుంటే మనము మరి సంయుక్త సంఖ్య అంటే మనకి ఏం కావాలి, ఇక్కడేమో 2 కారణాంకాలు ఉండాలి ప్రధాన సంఖ్యల కంటే. కానీ సంయుక్త సంఖ్యకి ఏముండాలా, 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారంటే సంయుక్త సంఖ్యలని అంటారు. 3 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి కారణాంకాలు, మినిమం 3 అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉండొచ్చు అనమాట. ఆ సంఖ్యలు ఏమంటారు సంయుక్త సంఖ్యలు అంటారు. ఉదాహరణ తీసుకుంటే మనం 4 తీసుకుంటే 4 వచ్చే కారణాంకాలు ఏమంటే సో 4 × 4 తర్వాత
2 రెంట్ల 4 కాబట్టి 4 వచ్చిన కారణాంకాలు ఏమైనాయి? 1 కారణాంకం, 2 కారణాంకం, 4 కారణాంకం కాబట్టి 1 2 3. సో 4కి వచ్చే కారణాంకాలు 3 కారణాంకాలు అయినాయి కాబట్టి ఇదేమైతే మనకి ఇది సంయుక్త సంఖ్య అవుతుంది. అదేవిధంగా 6 తీసుకుంటే సో 6 ఇంటూ 1 తర్వాత సో 3 ఇంటూ 2 అనమాట. కాబట్టి 6కి వచ్చే కారణాంకాలు ఏమున్నాయి ఇక్కడ? 1 సో 2 3 6 ఇక్కడ మొత్తం 1 2 3 4 4 కారణాంకాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇది కూడా మనకు సంయుక్త సంఖ్య అవుతుంది. అయితే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య తీసుకుంటే మనకు వచ్చిన విలువలు మనకు 2తో స్టార్ట్ అయినాయి. అయితే 1 అనేటువంటిది మనకి ఎక్కడ కూడా రాలేదు మనకి. మరి 1 అంటే ఏంది ఇక్కడ? సో 1 అనేటువంటిది మనకి అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. గుర్తుపెట్టుకోవాలా, 1 ఏంది ఇక్కడ మనకి అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. కాబట్టి గుర్తుంచుకోవాలి మీరు. అతి చిన్న ప్రధాన సంఖ్యనేమో 2కు సమానం అవుతుంది, అతి చిన్న బేసి ప్రధాన సంఖ్యనేమో 3 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అతి చిన్న సరి ప్రధాన సంఖ్య 2 లేదా సరి ప్రధాన సంఖ్య 2కు సమానం అవుతుంది. అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య 3 అనమాట. అతి చిన్న సంయుక్త సంఖ్యనేమో 4 అనమాట. అతి చిన్న సంయుక్త సంఖ్య 4. అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య 9 అనమాట. 9 కూడా మనకి ఏమొస్తుంది? సో 3 3 9, 9 ఎకం 9 కాబట్టి 4 కారణాలు అయితే అది కూడా మనకు సంయుక్త సంఖ్య అవుతుంది. ఇది చాలాసార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్ చూడండి. ఇది 12th క్వశ్చన్ ఏముందంటే ద ఎలిమెంట్స్ పుస్తక రచయిత ఎవరు అన్నారు ఇక్కడ. ద ఎలిమెంట్స్ పుస్తక రచయిత ఎవరు? చాలా సింపుల్. దీని ఆన్సర్ ఏమంటే సో యూక్లిడ్ అనమాట. ద ఎలిమెంట్స్ యొక్క పుస్తక రచయిత ఎవరంటే యూక్లిడ్ అనమాట. ఇతని ఒక శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. ఇతను ఏమంటారంటే సో రేఖాగణిత పితామహుడు అనమాట. రేఖాగణిత పితామహుడు. రేఖాగణిత పితామహుడు ఎవరంటే యూక్లిడ్ అనమాట. రేఖాగణిత సో పితామహుడు. ఇతను రాసిన గ్రంథం పేరు ఏమంటే ద ఎలిమెంట్స్. గుర్తుపెట్టుకోవాలా, చాలా ఇంపార్టెంట్ చూడండి. సో తర్వాత 13వ క్వశ్చన్ చూడండి. 13 ఏముందంటే 2.5 మీటర్ల పొడవు గల 2.5 మీటర్ల పొడవు భుజం గల చతురస్ర వైశాల్యం చదరపు మీటర్లలో ఎంత అన్నాడు. చూడండి, సో 2.5 మీటర్స్ అనమాట, లేదంటే 2.1/2 సో మీటర్ల పొడవు భుజం కలిగినటువంటి చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. అయితే మీకు తెలుసా చతురస్రం అంటే ఏంది? ఇక్కడ మనకి అన్ని భుజాలు కూడా సమానంగా ఉండేటువంటి బహుభుజం ఏమంటారు? చతురస్రం అని అంటారు. దీని యొక్క భుజాన్ని మనం ఏతో సూచిస్తాం మనము. ఇక్కడ ఏలన్నీ సమానం ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఏ అంటే ఎంతకు సమానం చెప్పండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు సో 2.1/2 మీటర్లు అంట. దీని ఏం చేద్దాం మనము? మిశ్రమ భిన్నాన్ని ఏం చేయాలి మనం? అపక్రమ భిన్నాలు మారుస్తే వస్తుంది 2 రెంట్ల 4 + 1 ఎంత? 5 అనమాట. 5/2 వస్తుంది. 2 రెంట్ల 4 4 + 1 ఎంత? 5 అనమాట. 5/2 వస్తుంది ఇక్కడ. కాబట్టి 5/2 మీటర్లు. కాబట్టి ఏ యొక్క విలువ ఎంతంటే సో 2.5 లేదా 5/2 మీటర్స్ అనమాట. అయితే మనకి చతురస్ర వైశాల్యం ఏంది? సో ఏ ఇంటూ ఏ, భుజం ఇంటూ భుజం కాబట్టి ఏం చేస్తాం మనము? 5/2 ఇంటూ 5/2 అనమాట. 5×5 25 బై ఎంత అయిపోయింది? 2 రెంట్ల 4 ఇక్కడ 25/4 వచ్చింది. మనకి ఇచ్చిన ఆప్షన్ లేదు కాబట్టి ఏం చేస్తాం మనము? ఇచ్చినటువంటి మళ్ళీ అపక్రమ భిన్నాన్ని ఏం చేయాలి మళ్ళీ మనము? మిశ్రమ భిన్నంగా మారుస్తే లవాన్ని ఏం చేయాలి? హారంతో భాగించాలి కాబట్టి 4తో 25ని భాగిస్తే ఏమొస్తుంది? 4×6 సో 24. శేషం ఏంటంటే 1 వచ్చిన ఇక్కడ మనకి. ఇక్కడ ఏం చేస్తాం మనము? ఈ భాగఫలం ఏదైతే ఉంటుందో ముందుగా భాగఫలం రాసేసి తర్వాత శేషం రాసి దాని తర్వాత విభాజకాన్ని హారంగా రాస్తాం ఇక్కడ మనం. కాబట్టి ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్ అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ 6.14 చదరపు మీటర్లు మనకు చతురస్రం యొక్క వైశాల్యం అవుతుందన్నమాట. సో తర్వాత 14వ క్వశ్చన్ చూడండి. 14వ క్వశ్చన్ ఏముందంటే 16 సెంటీమీటర్ల పొడవు గల రేఖాఖండము పీక్యూను 3:5 నిష్పత్తిలో ఎక్స్ అనే బిందువు విభజిస్తుంది. అయితే పీక్యూ కాదు ఇది పిఎక్స్ యొక్క పొడవు ఎంత అన్నాడు. పిఎక్స్ యొక్క పొడవు ఎంత అన్నాడు. అయితే చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం మనము? సో పీక్యూ రేఖాఖండం యొక్క పొడవు మనకి ఎంత ఉంది ఇక్కడ? 16 సెంటీమీటర్లు అనమాట. కాబట్టి ఈ రేఖాఖండం తీసుకుంటే మనము సో దీని యొక్క బిందువులు, చివరి బిందువులు P1 క్యూ అనమాట. సో దీన్ని ఏం చేసింది ఇక్కడ? ఎక్స్ అనే బిందువు ఏం చేసింది? దీన్ని 3:5 అనమాట. అంటే 3 భాగాలు 5 భాగాలు అట్లా భాగాలు విభజించింది అనమాట. ఇక్కడ ఎక్స్ అనే బిందువు ఉన్నట్లయితే ఇక్కడ నుంచి P నుంచి ఎక్స్ యొక్క భాగాలు ఎన్ని? ఇక్కడ 3 భాగాలు అంట. సో క్యూ నుంచి ఎక్స్ నుంచి క్యూకి ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇక్కడ 5 భాగాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి 3:5 అనమాట. అయితే పిఎక్స్ యొక్క పొడవు ఎంత అన్నాడు. మనకు తెలుసు ఆల్రెడీ P నుంచి క్యూ వరకు మొత్తం పొడవు ఎంత చెప్పండి? 16 సెంటీమీటర్లు. మొత్తం పొడవు 16 సెంటీమీటర్లు అనమాట. అయితే మనకు P నుంచి క్యూకు ఉన్నటువంటి పొడవు ఎంత అన్నాడు. వీటి భాగాలన్నీ మొత్తం మనకు 3 భాగాలు అనమాట. మరి మొత్తం భాగాలన్నీ 3 + 5 మొత్తం ఎన్ని? ఇక్కడ 8 భాగాలు అనమాట. మొత్తం మనం ఏం చేయాలి? మనము ఈ 16 సెంటీమీటర్లు మొత్తం మనము 3 + 5 అంటే మొత్తము 8 భాగాలుగా విభజించాలి మనం. కాబట్టి ఏం చేస్తాం మనము? సో మనకి పిఎక్స్ కావాలి మనకి. అప్పుడు ఏం చేస్తాం మనము? సరే చూడండి ఇక్కడ. సో మొత్తం భాగాలు మొత్తం పొడవు ఎంత? 16 సెంటీమీటర్లు. దాన్ని ఏం చేయాలి మనము? 8 భాగాలు చేయాలి మనం. 3 + 5 ఎంత అంటే 8. 8 భాగాలు చేస్తే అప్పుడు ఒక భాగం ఎంత అయిపోయింది? 8 ఎకం 8 రెంట్ అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఒక భాగం ఎంత అంటే 2 సెంటీమీటర్లకు సమానం అనమాట. మరి P నుంచి క్యూకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తాం మనము? సో
పీ నుంచి ఎక్స్ ఎంత 3 భాగాలు కాబట్టి పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఒక భాగం 2 సెంటీమీటర్లు ఇంటూ మొత్తం భాగాలన్నీ 3. సో 2 3 ఎంత అయిపోయినప్పుడు 6 సెంటీమీటర్లు అనమాట. కాబట్టి పిఎక్స్ యొక్క పొడవు ఎంత అంటే మనకు 6 సెంటీమీటర్లు అవుతుందన్నమాట. ఇలా చేయొచ్చు. లేదా సింపుల్గా ఏమంటే సో పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి పిఎక్స్ యొక్క భాగాలన్నీ 3 భాగాలు, మరి మొత్తం పొడవు ఎంత అంటే 16 సెంటీమీటర్లు బై మొత్తం భాగాలన్నీ 8 భాగాలు అనమాట. ఇట్లా కూడా క్యాన్సిల్ చేయొచ్చు మనం. సో 3 × 16/8 8 ఎక్కం 8 రెంట్ల 3 రెంట్ల ఎంత అయిపోయినప్పుడు 6 అనమాట. 6 సెంటీమీటర్లు వస్తుంది. సో తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏమందంటే ఒక కారు స్థిరమైన వేగంతో ప్రయాణించి 110 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటలలో పూర్తి చేసింది. ఆ కారు 495 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు పట్టేటువంటి కాలం ఎంత అన్నాడు. చూడండి. సో అయితే మనకి కారు యొక్క వేగం మనకి ఇవ్వలేదు. ముందేమిచ్చింది ఇక్కడ మనకి కారు యొక్క వేగం స్థిరంగా ఉందంట. అయితే అది ప్రయాణించిన దూరం ఎంత అయిపోయింది ఇక్కడ దూరము 110 కిలోమీటర్లు. కాబట్టి సో దూరాన్ని మనం డీతో సూచిస్తాం. మనము డి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనకి ఇక్కడ సో 110 కిలోమీటర్లు. మళ్ళీ 110 కిలోమీటర్లు పట్టిన కాలం ఎంత అయిపోయింది ఇక్కడ 2 గంటలు అనమాట. కాబట్టి సో టైం టీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 2 అవర్స్ అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ సో దూరం మనకు కిలోమీటర్లు ఇస్తే కాలం కాస్త మనకి గంటలలో ఇవ్వాలి. అప్పుడు వేగం ఏమొస్తుంది మనకి మీకు తెలుసు వేగం ఫార్ములా. సో వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. సో వేగం ఈజ్ ఈక్వల్ టు సో దూరము బై కాలం అనమాట. దూరం బై కాలము దట్ ఇంప్లైస్ వేగం దేంతో చూస్తాం వీతో సూచిస్తాం మనం. సో వి ఈజ్ ఈక్వల్ టు దూరం అంటే డి కాబట్టి సో డి బై కాలం అంటే టీ రాస్తున్నారు చూడండి ఇక్కడ టీ. సో దిస్ ఇంప్లైస్ అప్పుడు మనకి ఏమొస్తుంది వి ఈజ్ ఈక్వల్ టు మరి దూరం అయితే 110 బై కాలం ఎంత అయిపోయింది ఇక్కడ మనకి ఇక్కడ సో 2 గంటలు 110/2 కొట్టేస్తే ఏమొస్తుంది మనకు 2 ఎక్కం 2 5 10 2 5 ఇక్కడ సో 55 కిలోమీటర్ ఫర్ అవర్ అనమాట. కాబట్టి కారు యొక్క వేగం ఎంత అయిపోయింది ఇప్పుడు ఎంత అయిపోయింది సో కారు యొక్క వేగం వి ఈజ్ ఈక్వల్ టు 55 కిలోమీటర్ ఫర్ అవర్ అనమాట. ఇది స్థిరంగా ఉందన్నమాట. అయితే నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిన తర్వాత వాడు ఇదే వేగంతో 495 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి పట్టేటువంటి కాలం ఎంత అన్నాడు మనకి. ఈ సందర్భం మారింది. మరో సందర్భం తీసుకుందాం మనం. నెక్స్ట్ సందర్భం ఏముందంటే సో ఇక్కడ మనకి వేగం ఎంత ఇప్పుడు మనకు వచ్చిన వేగం ఎంత ఇప్పుడు మనకు 55 కిలోమీటర్ ఫర్ అవర్ అనమాట. ఇది మరి ఇప్పుడు పోయేటువంటి దూరం ఎంత డి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనకు చెప్పిన ఇంతకుముందు ఆల్రెడీ 495 కిలోమీటర్స్ అనమాట. మరి కాలం ఎంత అన్నాడు. మరి కాలం ఫార్ములా కాలం ఈజ్ ఈక్వల్ టు దూరం బై వేగం వస్తుంది అనమాట. దీన్ని మనం మారుస్తే ఏమొస్తుందంటే టీ ఈజ్ ఈక్వల్ టు డి బై వి అనమాట. ఇట్లా రాసుకోవచ్చు మనం. సో టీ పైకి వస్తే వి కిందికి వస్తుంది ఇక్కడ. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు డి బై వి అనమాట. అదే ఇక్కడ రాసుకో చూడండి. మరి టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి డి బై వి అనమాట. మరి డి అంటే ఎంత చెప్పండి ఇక్కడ 495 వచ్చింది బై మరి వి అంటేనే 55 అంటే క్యాన్సల్ చేద్దాం మనం. 11 ఎక్కడ తీసుకుంటే 11 5 55 11 4 44 ఇక్కడ 5 ఉంటుంది 55 కాబట్టి 11 5 సో 55 అనమాట. అప్పుడు మనకు వచ్చే ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టు 45/5 వచ్చింది. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 5 ఎక్కం 5 5 9 45 అనమాట. కాబట్టి 9 అనమాట. సో టీ ఎంత అంటే 9 కాబట్టి 9 గంటలు అనమాట. కాబట్టి సో 495 కిలోమీటర్స్ ప్రయాణించడానికి పట్టేటువంటి కాలం ఎంతంటే మనకు 9 గంటలు అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 16 చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. అష్టభుజ యొక్క భుజాల సంఖ్య ఎంత అన్నాడు. మీకు తెలుసు అంటే అష్టభుజ అంటే ఎంత 8 భుజాలు ఉన్నటువంటి పటం కాబట్టి వాటికి భుజాల సంఖ్య మొత్తం మనకి 8 ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి. చతుర్భుజి అంటే 4, పంచభుజి అంటే 5, షడ్భుజి అంటే 6, సప్తభుజి అంటే 7, అష్టభుజి అంటే 8 అనమాట. నవభుజి అంటే 9, దశభుజి అంటే 10 అవుతుంది. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. 17వ క్వశ్చన్ ఏమందంటే 6 యొక్క మొదటి 5 గుణిజాల మధ్యగతం ఎంత అన్నాడు. మరి 6 యొక్క గుణిజాలు అంటే ఏమొస్తుందో చెప్పండి. 6 యొక్క గుణిజాలు అంటే సో 6 ఎకంలో వచ్చే విలువలన్నీ కూడా మొత్తం 5 రాయాలి మనం. 6 సో 12, 6 రెంట్ల 12, 6 మూల 18, 6 4 24, 6 5 30 ఇవన్నీ కూడా మనకు ఆరోహణ క్రమంలో ఉన్నాయి కాబట్టి మధ్యలో వచ్చే విలువ ఏమంటే మనకు 18 అనమాట. కాబట్టి సో 6 యొక్క మొదటి 5 గుణిజాలకు మధ్యగతం ఏంటంటే 18కి సమానం అవుతుంది అనమాట. సో దయచేసి వీడియో మీకు ఉపయోగపడితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. మీకు ఏమిచ్చింది ఇక్కడ అన్ని కూడా వర్గాలు ఉన్నాయి ఇక్కడ. 1 యొక్క వర్గము 1, సో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, తర్వాత 5 స్క్వేర్, తర్వాత 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్ అనమాట. అయితే 1 స్క్వేర్ అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 1 వచ్చింది మీకు ఇక్కడ. తర్వాత 2 స్క్వేర్ అంటే అయిపోయింది 4, తర్వాత 3 స్క్వేర్ అంటే ఎంత 9, 4 స్క్వేర్ అంటే 16, సో 5 స్క్వేర్ ఎంత అయిపోయింది 25 అనమాట. 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే ఎంత 49, మళ్ళీ 8 స్క్వేర్ ఎంత అయిపోయింది 64. కాబట్టి మనకు వచ్చేటువంటి క్రమం ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి అవి ఇచ్చింది ఇక్కడ. సో 1 4 9 అంటే 1 4 9 16 25 36 49 64 అనమాట. అయితే మనకి ఏమంటే ఇక్కడ అమరికలో 8వ పదం ఎంత అన్నాడు. మరి చూద్దాం ఇక్కడ మనము 1 2 3 4 5 6 7 8 కాబట్టి సో 8వ పదం ఏంటంటే మనకు 64కు సమానం అవుతుంది అనమాట.
సో తర్వాత 19 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చినట్టే 3/8కు సమానమైనటువంటి దశాంశ భిన్నం ఏది అన్నాడు. 3/8 ఇదే దీని ఏమంటారు, దీన్ని అకర్ణీయ భిన్నం అనమాట. 3/8 అంటే మనకి ఇది అకర్ణీయ భిన్నం అనమాట. దీని చేయాలి మనము దశాంశ భిన్నంగా మార్చాలి. మనం అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని దశాంశ భిన్నంగా మార్చాలంటే కంపల్సరీ మనము లవాన్ని హారంతోనే భాగించాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే పెద్ద విలువ ఇక్కడ మనకు హారంలో ఉంది కాబట్టి దీని ఏం చేస్తారు, లవంతో భాగిస్తారు అనమాట. అలా కాదు. సో లవాన్ని హారంతో భాగించాలి ఎప్పుడైనా కానీ, వాటి విలువలతో మనకు అవసరం లేదు. సో లవాన్ని హారంతో భాగించాలి కాబట్టి ఏం చేద్దాం, మనము 3ను మనం 8తో భాగిద్దాం మనం. సో 8 లెక్కలో 3 రాకుంటే ఏం చేస్తాం, మనము 8 0 తీసుకుంటాం. మనకు వచ్చే శేషం ఏంటంటే 3 అనమాట. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. సో 8 3 24 అనమాట. మనకి ఎంత వచ్చే ఇక్కడ శేషం మనకు 6 వస్తుంది. మళ్ళీ పాయింట్కి 0 కాబట్టి 8 ఏళ్ళ 56 అనమాట. మనకు వచ్చేటువంటి శేషం 4. మళ్ళీ పాయింట్కి 0 వస్తుంది. 8 5 40 కాబట్టి శేషం మొత్తం మీద మనకు 0 వచ్చింది. కాబట్టి సో 3/8 యొక్క దశాంశ విలువ ఏంటంటే 0.375 అనమాట. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చింది ఇక్కడ, రాజు ప్రతిరోజు 8 రూపాయలు ఖర్చు చేస్తే నవంబర్ నెలలో అతను చేసినటువంటి ఖర్చు ఎంత అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ. సో నవంబర్ మాసంలో మనకు ఉండేటువంటి రోజుల సంఖ్య ఏంటంటే 30 రోజులు అనమాట. ప్రతిరోజు ఎంత, ఒక రోజుకు 8 రూపాయలు కాబట్టి సో 30 × 8 అనమాట. ఎంత వస్తుంది అప్పుడు 8 × 24 ఒక 0 కాబట్టి 240 రూపీస్ అనమాట. నవంబర్ మాసంలో రాజు పెట్టినటువంటి ఖర్చు ఎంత అంటే మనకు 240 రూపాయలు అవుతుంది అనమాట. సో 21 క్వశ్చన్ చూడండి. ఏమిచ్చిన ఇక్కడ, క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి అంట. క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. అయితే ఇక్కడ మనకి ఏమిచ్చింది, ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని ఇక్కడ విలువలు కూడా ఇక్కడ ఏమైనా విలువలన్నీ కూడా మనకి ఇవి పూర్ణ సంఖ్యలు ఇవన్నీ కూడా. మరి పూర్ణ సంఖ్యలు ఏముంటాయి, ధన విలువలు రుణ విలువలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సంఖ్యారేఖ ఈ విధంగా గీస్తే మనం సంఖ్యారేఖకి మధ్యలో వచ్చే విలువలు ఏమంటారు, 0 అంటారు. ఇక్కడ 0 కుడివైపు ఉండే విలువలు ఏమంటారు, ధన పూర్ణ సంఖ్యలు కాబట్టి ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ 1 సో 2 3 డాష్. ఇక్కడ ఎడమవైపు ఉండే విలువలు ఏమంటాయి, -1 -2 -3 డాష్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సో సంఖ్యారేఖ పైన మనం కుడివైపోతే విలువలు ఏమైతే పెరుగుతూ పోతాయి అనమాట. 0 కంటే 1 పెద్దది, 1 కంటే 2 పెద్దది. ఇక్కడ సో -3 కంటే -2 పెద్దది, -2 కంటే -1 పెద్దది అనమాట. కాబట్టి సంఖ్యారేఖ పైన మనం కుడివైపు విలువలు ఏమైతే పెరుగుతూ పోతాయి, ఎడమవైపు వస్తే విలువలు ఏమైతే తగ్గుతూ వస్తున్నాయి అనమాట. ఇక్కడ సో 3 కంటే 2 చిన్నది, 2 కంటే 1 ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సో సంఖ్యారేఖ పైన మనకు అతి చిన్న ధనపూర్ణ సంఖ్య 1కి సమానం, అతి పెద్ద ధనపూర్ణ సంఖ్య -1 అనమాట. -1 కంటే -2 చిన్నది, -2 కంటే -3 చిన్నది అనమాట. 0 అనేటువంటిది రుణ సంఖ్యల కంటే కూడా పెద్దది, ధన సంఖ్యల కంటే కూడా చిన్నది అనమాట. దీని ప్రకారం చూద్దాం మనము. మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, -5 లెస్ దాన్ 8. -5 మనకి ఎట్లుండాలి, 8 కంటే చిన్నది, కరెక్టే కదా ఇక్కడ. సో 8 అంటే మనకి కుడి ధన విలువ కాబట్టి మనకి కుడివైపు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ -5 ఇక్కడ ఉంటుంది కాబట్టి సో దీనికంటే ఇది చిన్నది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. -99 గ్రేటర్ దాన్ -100. ఇక్కడ చూడండి, ఇక్కడ -99 ముందు వస్తుంది, ఇక్కడ తర్వాతనే ఎడమ వైపున -100 వస్తుంది కాబట్టి సో ఇది కూడా కరెక్ట్. దేని ప్రకారం అంటే -1 కంటే -2 చిన్నది, -2 కంటే -3 చిన్నది కాబట్టి దీని ప్రకారము -9 -100 కంటే కూడా పెద్దది, లేదా -100 -99 కంటే చిన్నది కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత 0 లెస్ దాన్ 5. 0 అనేది 5 కంటే ముందే వస్తుంది కాబట్టి ఇది కూడా మనకు కరెక్టే. కానీ ఇక్కడ ఏమిచ్చింది, ఇక్కడ -10 గ్రేటర్ దాన్ 10 అంట. ఎప్పుడన్నా కానీ ఎడమ వైపు ఉన్నటువంటి విలువ -10 +10 కుడివైపు ఉంటుంది కాబట్టి సో కుడివైపు ఉండేటువంటి విలువ పెద్దగా ఉంటుంది కాబట్టి ఎడమ వైపు ఉండే విలువ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ అనమాట. -10 కంటే +10 పెద్దది. సో నెక్స్ట్ 22 క్వశ్చన్ చూడండి. ఏమిచ్చినాడు ఇక్కడ, క్రింది వాటిలో సమీకరణం ఏది అన్నాడు. క్రింది వాటిలో సమీకరణం ఏది, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకుని ఏమంటే సో ఎప్పుడైనా కానీ LHS RHS ఉండి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఖచ్చితంగా అది సమీకరణం అవుతుంది. మిగతావన్నీ కూడా సమీకరణాలు కావన్నమాట. కాబట్టి సో ఒకటోది ఏమైంది, ఇక్కడ LHS RHS ఉంది, మధ్యలో మనకి ఈక్వల్ ఉంది కాబట్టి ఇది మనకు సమీకరణం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. మరి మిగతావన్నీ కూడా మనకు అసమీకరణాలు ఇవన్నీ కూడా. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ నాట్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా మనకు అసమీకరణాలు కాబట్టి సో వీటిని లెక్కలోకి తీసుకోమని. కాబట్టి సమీకరణం అంటే ఫస్ట్ P - 3 = 5 అనేటువంటిది మనకు సమీకరణం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 23 చూడండి. ఏమిచ్చినాడు ఇక్కడ, 6.08లో గీత గీయబడినటువంటి అంకె యొక్క స్థాన విలువ ఎంత అన్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ సో గీత ఎక్కడ చెప్పండి, ఇక్కడ 8 కింద గీత ఉంది కాబట్టి ఇక్కడ సో 8 యొక్క స్థాన విలువ ఎంత అన్నాడు. అయితే చూడండి, దీనికి ఆన్సర్ ఏమంటే మనకు సెకండ్ అనమాట. 8/100 మనకి దీని యొక్క స్థాన విలువ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి దశాంశ భిన్నం యాక్చువల్గా ఇది 6.08 మనకి ఏమవుతుంది, ఇది దశాంశ భిన్నం అనమాట. దీంట్లో ఏముంటుంది మనకి సో పాయింట్కి ఎడమ వైపు ఉండేటువంటి విలువలు ఏమంటారంటే పూర్ణాంక భాగం అని అంటారు, కుడివైపు ఉండే విలువలు ఏమంటారంటే దశాంశ భాగం అని అంటారు అనమాట. సో దీని యొక్క పాయింట్కి ఎడమ వైపు నుంచి మనకి ప్రారంభమైనటువంటి స్థాన విలువలు ఏమంటే 1, 10, 100, 1000 అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి విలువలు ఏమంటే స్థాన విలువలు 10వ వంతు, 100వ వంతు, 1000వ వంతు అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ మనము ఫర్ ఎగ్జాంపుల్ సో 135.219 తీసుకుంటే మనము దీని ఏమంటారు 135.21 అనమాట.
ఇక్కడ 5వ స్థానం విలువతో పని ఇక్కడ 5వ స్థానం విలువ 1 అనమాట. ఇదేంటి పదులు, ఇదేంటంటే సో వందలు అనమాట. 1 10 100. దీని యొక్క స్థానం విలువ అంటే సో 1/10 అనమాట. 1/10 వంతు. ఇదెంత ఇక్కడ సో 1/100 వంతు. 9వ స్థానం విలువ ఎంత సో 1/1000 వంతు అనమాట. ఈ విధంగా రాస్తామన్నమాట, మనం గుర్తుపెట్టుకోవాలా. సో ఫస్ట్ 10వ వంతు, 100వ వంతు, 1000వ వంతు అనమాట. దీని యొక్క విలువ ఎంత ఇప్పుడు సో 2/10. దీని యొక్క విలువ ఎంత సో 1/100. దీని యొక్క విలువ ఎంత సో 9/1000 అనమాట. ఈ విధంగా రాస్తాం. కాబట్టి 8 యొక్క దాని యొక్క స్థాన విలువ ఎంత అంటే మనకు 8/100కు సమానం అవుతుంది అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు కూడా వీడియోని షేర్ చేయండి. సో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను, అందుకోసం చెప్పి అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. తర్వాత 24 క్వశ్చన్ చూడండి. సో 24 క్వశ్చన్ ఏమంటే ఒక వృత్తాన్ని రూపొందించడానికి 44 సెంటీమీటర్ల పొడవైనటువంటి తీగను ఉపయోగిస్తే ఆ వృత్త వైశాల్యం చదరపు సెంటీమీటర్ల ఎంత అన్నాడు. అయితే చూడండి, ఒక వృత్తాన్ని రూపొందించడానికి ఏం చేసిన ఇక్కడ వాడు 44 సెంటీమీటర్ల పొడవైనటువంటి ఒక తీగను ఉపయోగించినాడు. ఫస్ట్ మనకు తీగ ఈ విధంగా తీసుకుంటాం మనము. దీని యొక్క మొత్తం పొడవు ఎంత మనకు 44 సెంటీమీటర్ అనమాట. దీని యొక్క పొడవు మొత్తం మనకు 44 సెంటీమీటర్ అనమాట. సో ఇదే తీగను ఏం చేసిన వాడు ఈ విధంగా సో వృత్తంగా మలిచినంట, మనకు వృత్తంగా మలిచినాడంట. మరి ఈ తీగ పొడవు ఎంతైతే ఉంటుందో ఈ చుట్టూ ఉన్నటువంటి వీటి మొత్తం పొడవు కూడా మనకు 44 సెంటీమీటర్కి అనమాట. మరి సో ఈ వృత్తాన్ని తీసుకున్నప్పుడు మనం వృత్తానికి ఉన్నటువంటి యొక్క చుట్టూ ఉన్నటువంటి యొక్క తీగ దాన్ని ఏమంటారు యాక్చువల్గా వృత్త పరిధి అంటారు. దాని వృత్త పరిధి యొక్క ఫార్ములా ఏంది సో 2πr అనమాట. గుర్తుపెట్టుకోండి. సో వృత్తం యొక్క చుట్టూ కొలత లేదా వృత్తం యొక్క పరిధి మొత్తం మనకు దేనికి సమానం అంటే 2πrకి సమానం అనమాట. మరి ఈ మొత్తం ఇప్పుడు మనకి ఎంతకు సమానం అనేది 44కి సమానం కాబట్టి 2πr ఈక్వల్ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనకు 44కి సమానం అవుతుంది అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ. సో 2πr అంటే 2 × π అంటే ఎంత 22/7 × r అనమాట. r = 44 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ సో 2 సైడ్ ఇక్కడ 2 × 22 ఎంత వస్తుంది మనకి 44 వస్తుంది. 2 × 22 44. ఇక్కడ 44 ఉంది. మన ఈజ్ ఈక్వల్ టు ఉండి సో మనకు పదాలని కలిసి ఒకటే పదం ఉంటే ఏం చేసుకోవచ్చు, మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనం 2 22 జా 44 క్యాన్సిల్. ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ r/7 ఈజ్ ఈక్వల్ మనకి ఏముంటుంది ఇక్కడ 1లో పోయింది కాబట్టి సో 1 ఉంటుంది. అక్కడ పోతే ఏం చేస్తుందా 1 కూడా మనకి గుణిస్తారు కాబట్టి 7 × 1 ఎంత 7 వస్తుంది. కాబట్టి r = 7 సెంటీమీటర్స్ అనమాట. అయితే మనకేం అడిగింది ఇక్కడ వాడు సో వృత్తం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ చేస్తా చూడండి, వృత్త వైశాల్యం ఫార్ములా అయింది సో πr². ఇది వృత్త వైశాల్యం యొక్క ఫార్ములా అనమాట. మరి π అంటే ఎంత మీకు తెలుసు ఆల్రెడీ 22/7కి సమానం. మనకు వచ్చినటువంటి r యొక్క విలువ మీకు ఎంత ఉంది ఇక్కడ 7 ఉంది కాబట్టి r² ఇక్కడ కాబట్టి 7² వస్తుంది. కాబట్టి సో 22/7 × 7² అంటే ఎంత 7 × 7. ఒక 7 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి మిగిలి వెళ్తుంటే సో 22 × 7 అనమాట. ఇంటూ చేస్తే 7 × 14 7 × 14 ఒకటి ఎంత 15 అనమాట. 154 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి వృత్తం యొక్క వైశాల్యం ఏంటంటే 154 చదరపు సెంటీమీటర్లు అవుతుందన్నమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ పేపర్ని చెప్పుకుందాం.